వచ్చింది. ఈ జర్నలిస్ట్ క్రిస్మస్ని ఏ విధంగా సపరేట్ చేసుకోవడానికి సహాయం చేశారు ఇస్తున్నాను. ఈరోజు ఈ సమావేశానికి హాజరైనటువంటి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని వేదిక మీద ఉన్నటువంటి ఆర్డీఓ బాపట్ల గ్లోరియా గారు, డిఎస్ఓ విల్సన్ గారు, అదేవిధంగా ఇక్కడ కూర్చున్నటువంటి అనేక మంది మీడియా సహోదరులు, బాపట్ల టౌన్ నుంచి వచ్చిన అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇందాక భక్తులందరూ కూడా మాట్లాడారు, ఎన్నో విషయాల్ని మనకి తెలియజేశారు. మనం చూసుకుంటే భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ అనేక మతాలు ఉన్నాయి. క్రైస్తవం, హైందవం, ముస్లిం, బౌద్ధిజం, జైనిజం, సిక్, ఇలాగా అనేక మతాలు ఆవిర్భవించాయి. ఈ మతాలన్నీ కూడా ఆవిర్భవించి అభివృద్ధి చెంది ఈరోజు ప్రపంచ మానవాళి సుమారుగా 700 కోట్ల పైగా మానవులందరూ ఏదో ఒక ధర్మాన్ని ఆచరిస్తున్నారు, ఏదో ఒక మతాన్ని ఆచరిస్తూ ఉన్నారు. మరి ఈ మతాలన్నీ కూడా మత గ్రంథాలు ఉన్నాయి. మత గ్రంథాలలో అనేక విషయాలు నిక్షిప్తమై ఉన్నాయి. మనం చూసుకున్నట్టయితే ఈ మతాలన్నింటినీ కూడా ఒక పోలిక ఏంటి అంటే శాంతి, సహనం, పరమత సహనం, ఇతర మతాలని కూడా గౌరవించడం మన మతంతో పాటుగా. ఏ విధంగా ప్రేమించుకుంటారో మీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల్ని కూడా అదే విధంగా ప్రేమించుకోవాలి. నువ్వు ఎక్కడ కూడా హింసకి తావేయకుండా ఉండడం, ఒక ప్రేమని కలిగి ఉండడం. సో ఇలాంటి విషయాలలో చూసుకున్నప్పుడు బైబిల్ గ్రంథమైన, జీసస్ క్రైస్ట్ అయిన, ప్రపంచ శాంతికి ఈ మతం చేసినటువంటి గొప్ప విషయం ఉంది. ఈ మతం ప్రత్యేకంగా దయ, ప్రేమ, జాలి మానవుల పట్ల కలిగి ఉండాలనే విషయమే కాకుండా సహోదర భావంతో అందరం కూడా కలిసి ఉండాలని నేర్పిస్తుంది. మనందరం కూడా ఇట్లనే కలకాలం అందరం కలిసిమెలిసి జీవించాలని, మన ఈ జీవన ప్రయాణాన్ని కొనసాగించాలని, అదేవిధంగా ఈరోజు ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మీడియా సోదరులందరికీ, అట్లనే ఇందాక ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి ఆ పిల్లలకి, వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.